హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ కారం. మన సబ్స్క్రైబర్ ఒకరు వంకాయ కారం రెసిపీని చేయమని అడిగారు. అందువల్ల నేను ఈ రెసిపీని చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారీ విధానం చూసేయండి. ముందుగా 300 గ్రామ్స్ లేత వంకాయలను తీసుకోండి. వంకాయలను కట్ చేసి వాటర్లో వేసే ముందు వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. ఇలా వేయడం వల్ల వంకాయలు నల్లగా మారిపోకుండా ఉంటాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను మొత్తం కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ వంకాయలను మొత్తం ఈ బౌల్లోనే ఉంచండి. ఇందులోకి మసాలా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ధనియాలను వేసుకోండి. 1 టీ స్పూన్ వేరుశనగ పప్పును కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఫ్రై చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ కారంను కూడా వేసుకోండి. అలాగే మీ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక ప్యాన్లోకి 3 టీ స్పూన్ల ఆయిల్ను వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోండి. ఈ వంకాయలను ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మెత్తగా ఉడకనివ్వండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, వంకాయలు కలర్ మారి మెత్తగా ఫ్రై అయిపోయాయి. మెత్తగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను ఈ వంకాయలలో వేసి ఫ్రై చేయండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిన ఈ వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ వంకాయలను తీసేసిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ ఎక్కువైతే తీసేయండి, లేకపోతే అలానే ఉంచి 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్రను వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేయండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేయండి. అందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వంకాయ కారం తయారీ విధానం అయిపోయింది. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఏ కూరలు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి. కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ వంకాయ కదా. వంకాయతో చాలా వెరైటీస్ని చేయవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టి ఉన్నాను. వంకాయతో మరిన్ని వెరైటీస్ని కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ రెసిపీని చేసుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.